నమస్కారం. మళ్ళీ మీ అందరితో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీని మీదకి హెచ్చించారు. బ్యాంక్ నిఫ్టీ పెరిగినందువల్ల అన్నీ కూడా పెరిగాయి. రిలయన్స్ తనకు రిజల్ట్స్ చాలా బాగుందని చెప్పారు. దీనివల్ల రిలయన్స్ కూడా 3% అప్ ఉన్నది. మార్నింగ్ మనకు కావాల్సిన స్టాక్స్ ఏవన్నీ 2, 3% పడింది కింద. ఈరోజు ఏంటి స్టాకు ఏంటి పడిగిందని చూస్తాం. అదే సమయంలోనే ఈతర తలకు ఐపీఓ ఓపెన్ అయింది. గ్రే మార్కెట్ ప్రీమియం అవుతుంది. రూ. 3 అంటున్నాడు. అది వర్త్‌లెస్. 38% అవుతుంది. హీరో మోటార్ తాలూకా షేర్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ ఐపీఓ తర్వాత ఏమో అది 31 అవుతుంది. ఇద్దరు ఫౌండర్స్ దగ్గర 5 ఉంటుంది. అలాగని న్యూస్ వచ్చింది. హీరో అవుతున్నది లార్జెస్ట్ షేర్ హోల్డర్స్. ఒక్క షేర్ కూడా ఇవ్వడం లేదు పైనకి. పబ్లిక్ కంపెనీ అయిన తర్వాత హీరో తనకు షేర్స్ తీసుకుంటారనుకున్నారని నా తలకా విశ్వాసం. ఈ కంపెనీ ఏమో చూసారంటే నెట్ లాస్ చేస్తున్నది. సేల్స్ ఇంప్రూవ్ ఉన్నది. అప్పు తీర్చడానికి, ఇంకా ఫ్యాక్టరీ కట్టడానికి ఇప్పుడు ఐపీఓ పెట్టారని తెలుస్తున్నది. ఇది ఎప్పుడు హీరో మూవ్ అవుతుందని అదొక క్వెషనార్థకం. చాలామంది మళ్ళీ అడుగుతున్నారు కదా! మళ్ళీ నేను లాస్ట్ టైమ్ చెప్తున్నాను. ఈథర్ వాంగన్ బదులు హీరో తీసుకోవచ్చు. హీరోని కన్సిడర్ చేయండి. ఎంతవుతుంది ఒక బెస్ట్ ఐడియా. ఐపీఓ కాదంటే ఐపీఓ తర్వాత వాల్యూ పడుతుంది. అప్పటికి తర్వాత మనం ఈథర్ తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకోకండి. ఎందుకంటే ఇప్పటికి ప్రాఫిటే లేదు. ఏమంటే మనం హీరో, బజాజ్ వేరికి చూస్తాం. టీవీఎస్ మోటార్స్ అవుతున్నది గుండు సూది. అది చాలా లెవెల్స్‌లో ఉంది. దీనివల్ల మనం టీవీఎస్ మోటార్ పక్కనే చూడకండి. ఇది అవుతుంది నా టూ వీలర్స్‌లో తాలూకా ఒపీనియన్. ఐసర్ మోటార్స్ ఏమో కొద్దిగా కరెక్ట్ అయింది. యూనియన్ కూడా అది గుండు సూది. మనకంత పెద్ద రిటర్న్స్ రాదు దాంట్లో. దాని తర్వాత చాలా రిజల్ట్స్ వచ్చాయి. కొన్ని కంపెనీస్ మార్జినల్లీ ఎక్స్‌పెక్ట్ కన్నా రీచ్ అయ్యింటాయి అనుకుంటున్నాను. రిలయన్స్ లాంటి కంపెనీకేమో బ్యాలెన్స్ షీట్ ఎలాగైనా ఇయొచ్చు. మేము అనుకున్నామంటే ప్రాఫిట్ చేయగలం. లేదంటే లాస్ కూడా చేయగలం. బై అకౌంటింగ్ ఎంట్రీ ఇప్పుడు ఇయ్యగలం. అలా కూడా ఇయ్యగలం. అంత కాంప్లెక్సిటీలోకి నేను వెళ్ళడం లేదు. హిస్టారికల్లీ నాతో కొంత షేర్స్ ఉన్నాయి నాది. అందువల్ల నన్ను ఒకసారి కూడా కన్సిడర్ చేయలేదు. క్రైసిస్ వచ్చినట్టు కదా లెఫ్ట్‌ని వదిలేసాను. నాకు ఆ షేర్ మీద ట్రాన్స్‌పరెన్సీ లేదని నేను నెట్ డెట్ జీరో చేస్తానని చెప్పి, దాని తర్వాత డెట్ గురించి ఏంటి మాట్లాడలేదు ఇప్పటివరకు. డెట్ గురించి మాట్లాడి కట్ చేయకుండా ఉంచి దానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ మీరు అడగాలి. ఆ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేదంటే నాలాంటి మనిషికేమో వార్నింగ్ బెల్స్ తెలుస్తుంది. ఈ వార్నింగ్ బెల్స్ చాలా వచ్చేసాయి. దానివల్ల ఆయిల్ రేటు పడతనే ఉంది. ఇంకా పడుతుంది. దాని తర్వాత మెయిన్ బిజినెస్ ఏటవుతుందని నాకు తెలీదు. నేను దాన్ని ప్రెడిక్ట్ కూడా చేయలేను. నేను చూస్తున్నప్పుడు కొంత దూరంలో ఉన్నారు అతను. చేలత్ నుంచి మెగ్రెలా మెడ్రాస్ ఫీవర్. అతనేమో ఒక కొత్త ఈవీ బండి తీసుకున్నారు. 1 కిలోమీటర్ అవుతున్నది. మెడ్రాస్‌కి 4 టైంలో ఎళ్ళొచ్చేసారు. ఒక 6 మంత్స్ అయింది. శీఘ్రం వచ్చారంటే విలుపురం దగ్గర ఒక చార్జ్ పెడుతున్నారు 40 మినిట్స్‌కి. అక్కడ నుంచి మళ్ళీ అలాగే మెడ్రాస్ వచ్చేస్తున్నాడు. మెడ్రాస్ నుంచి రిటర్న్ అయినప్పుడు అదే చార్జ్. అవరే ఇన్నోవా హై క్లాస్ అని ఒకటుంచారు. ఇన్నోవా తాలూకా హై క్లాస్ ఏమో 6000 అవుతుంది పర్ మంత్. దీంట్లో 6000 అవ్వదు. రూ. 1500 అవుతుంది అంటున్నారు. నేను మెడ్రాస్‌కి రాలేదంటే ఇంకా తక్కువ అవుతుంది అని చెప్తున్నారు. 1 ఇయర్‌కి కంపెనీ కాస్ట్ అని తీసుకుంటున్నది చార్జ్‌కి అని చెప్తున్నారు. నాకు తెలివిగా అర్థమైంది ఏంటంటే ఈవీ ఎల్లనెల్లగా హయ్యర్ కెపాసిటీలో బ్యాటరీస్ ఎళ్తాయి. ఐసీ ఇంజిన్‌ని ఖాళీ చేసేస్తాయి. 1/3 ఆఫ్ మార్కెట్ ఏమో ఈవీకెళ్ళిపోతుంది. దానివల్ల ఇలాగ అవ్వడం వల్ల ఏంటవుతుందంటే ఇండియా ఒకటే కాదు. రిలయన్స్ ఏమో పెట్రోల్, డీజిల్ ఔట్ సైడ్ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నది. డిమాండ్ తగ్గుతుంది. ఇండియాలో మార్కెట్ ఏమో డీజిల్, పెట్రోల్ మార్కెట్ ఏమో పెరుగుతున్నది. 2 వీలర్, 3 వీలర్ వెళ్ళిపోయిందంటే డెఫినెట్‌లీ పెట్రోల్ డిమాండ్ తగ్గుతుంది. ఆర్థిక శాఖ చైర్మన్ ఏం చెప్తున్నారంటే ఓన్లీ ఇండియాలో 12% ఆఫ్ పీపుల్ ఏమో కార్స్ కొన్నారు. మిగతా అందరేమో బిజినెస్ గురించని కార్స్ ఉంచినారు. దాని తర్వాత మెయిన్‌లీ 12% ఓనర్స్. దీనివల్ల పెట్రోల్ తాలూకా వాల్యూ తగ్గుతుంది. కానీ డీజిల్ ఏమో ఎకానమీ నుంచి ఉంటుంది. ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ వాల్యూ తగ్గుతుంది. దీన్ని ఎలాగ ఎదుర్కుంటారని నాకు ఇప్పటివరకు అర్థం అవ్వలేదు. దీనివల్ల అది తెలిసిన వరకు నేను ఆ కాన్స్పరెన్సీ ఉన్నంత వరకు అది రిస్క్ తీసుకున్నాం. వాళ్ళ తాలూకా 1.5 లాక్ క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి చూసాము. దాని గురించి నేను మాట్లాడలేను. ఇది అవుతుంది నా తాలూకా ఐడియా. ఐడీఎఫ్‌సి ఫస్ట్ అవుతుంది. నా తాలూకా వన్ ఆఫ్ ది ఫేవరెట్ బ్యాంక్. మైక్రో ఫైనాన్స్ తాలూకా ప్రొవిజన్స్ చాలా ఎక్కువలో ఉంది. ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ చేయాలి. కానీ ఈ ఇయర్‌కి లాస్ట్ ఇయర్‌కి 50% డ్రాప్ ఉంది. ఏం ప్రాఫిట్స్ డ్రాప్ అయిందంటే మైక్రో ఫైనాన్స్‌కి
ప్రొవిజన్స్ ఇచ్చారు. ఇది అవుతుంది 2 పెద్ద డెవలప్‌మెంట్స్. మైక్రో ఫైనాన్స్ అవుతున్నది లెస్ దెన్ 6% ఆఫ్ ఇట్. టోటల్ అడ్వాన్స్‌లోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవుతున్నది అంతలకు పెద్ద ప్రాబ్లమ్ ఏరియా 1%. ఎన్‌పీఏలో చూసారంటే అలా అవుతుంది ఒక లోయెస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దీనివల్ల నాకు దాని గురించి ఏంటి బాధట్లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను మీకు. మీరింకా మళ్ళీ ఆ స్టాక్‌ని కన్సిడర్ చేయొచ్చు సూపర్‌గా. ఎందుకంటే అతను లెండ్ చేస్తుంది ఎవరు కూడా లెండ్ చేయరు. ఏంటంటే అతను అప్పిస్తున్న దానికి ఎవరు అప్పు ఇవ్వరు. స్టాండర్డ్ బ్యాంక్స్. దానివల్ల మీరు దాన్ని కన్సిడర్ చేయొచ్చు. రిటైల్ డిపాజిట్స్‌కి అవుతుంది 26%. కాసా రేషియో అవుతున్నది 47%. కాసా డిపాజిట్స్ 25% పెరిగింది. అని ఇప్పుడేం చెప్తున్నానంటే అంత డిపాజిట్ రేట్స్ చాలా పెరిగిపోయిందని. నేను ఇప్పుడు డిపాజిట్ రేట్స్ తగ్గించాలి అని అతనే చెప్తున్నారు. ఇది క్లియర్‌గా చెప్పేశారు. ఇన్వెస్టర్‌ని అపాయింట్ చేసేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఏమో సీసీపీ అంటే, అంటే కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్సెస్ ఇన్వెస్టర్స్ ఏస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం కూడా 7,500 క్రోర్స్ ఏశారు. నేను వాళ్ళని థాంక్ చేస్తున్నా అని చెప్పారు. మన వల్ల సీసీపీ ఎయడం అవ్వదు. ఈ రేట్‌లోని మార్కెట్ ఏమో కన్సిడర్ చేయొచ్చు. అతను తనకు వయసు అవుతున్నది 57. ఇంకా 13 సంవత్సరాలుగా అతను ఉంటారు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లోని. 2029 కన్నా టాప్ 4 బ్యాంక్స్ ఇండియా అవుతుందని అంటున్నారు. అది 2029 అవ్వగానే 2031 అయ్యాక కూడా మనకి అంత బాధట్లేదు. దీనివల్ల మనం డెఫినెట్‌లీ ఇది కన్సిడర్ చేయొచ్చు. అవుతుందని నా తలక అభిప్రాయం. నెక్స్ట్ అవుతున్నది ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో రిజల్ట్స్ వచ్చేసింది. గ్రాండ్ అండ్ థార్టన్ ఏమో వాళ్ళ తాలూకు పేపర్స్ ఇచ్చేశారు. అలాగన్నది క్లియర్‌గా చెప్పేశారు. గ్రాండ్ అండ్ థార్టన్ ఏం చెప్పారంటే ఎర్లీ టెర్మినేషన్ ఆఫ్ ఈ ట్రేడ్ జరగడం వల్ల ఈ డిస్క్రిపెన్సీస్ వచ్చాయి. 1,900 క్రోర్స్ ప్రాఫిట్ ఏమో లాస్ అయింది. 1,959.99 క్రోర్స్ ఏమో 24, 25 ఫైనాన్షియల్ కంప్లీట్‌లీ రైట్ ఆఫ్ అయిపోతుంది. ప్రైస్ వాటర్ అంటే ఏం చెప్తున్నానంటే 1,997 క్రోర్స్ ఉన్నదంటున్నారు. 2 సార్లు చూసేశారు. చెప్పిన లెవెల్‌లోనే ఉంది. మిగతా చెప్పిందంతా రూమర్స్. ఈ మంత్ ఎండ్‌లో రిజల్ట్స్ వస్తుంది. వాళ్ళు చెప్పింది ఈ క్వార్టర్ కూడా ప్రాఫిట్ చేస్తారని. దానివల్ల నెట్ వర్త్‌లోని పెద్ద ఇంపాక్ట్ ఉండదు. మనం ఈ షేర్ కన్సిడర్ చేయబట్టి 20 పాయింట్ కన్నా లో పాయింట్‌లో ఉన్నప్పుడు లాభం ఉంటుంది. కొంతమంది 1000లో కన్సిడర్ చేశారు. మా పరిస్థితి ఏంటంటే ఒక సంవత్సరం వెయిట్‌కున్నారంటే 1500 వరకు వెళ్తుంది. వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి బాగా. ఇది అవుతుంది ఒక ఎపిసోడ్. ఇది ఒక ప్రాబ్లమ్ కాదు బ్యాంక్‌లోని. దాని అంటే ట్రాన్స్‌పరెన్సీ అంటే ఇది. పంజాబ్ నేషనల్ గురించి ఒక వీడియో చేశాను. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏమో ఎంత ట్రాన్స్‌పరెంట్ ఉందో అది చూస్తే మీకు తెలుస్తుంది. ఎంత లోతులు ఉన్నాయని. దీనివల్ల మన ఛానల్‌లోని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏమో ఎంత లోతులో ఉన్నా కూడా తీసుకోం మనం. ఇది నా స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అది. మిగతా వాళ్ళకేమో వేరే స్టైల్స్ ఉండొచ్చు. నా తాలూకు స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఐటీసీ గురించి వచ్చింది ఒకటి. ఐటీసీ గురించి ఒక ఫేవరబుల్ రిపోర్ట్ ఒకటి రాశారు. ఐటీసీ తాలూకు రిపోర్ట్ ఏంటంటే రైట్ అండ్ లెఫ్ట్ ఏమో అక్విజిషన్‌లోని తీసుకుంటున్నారు. ఫ్యూచర్ బ్యాంక్స్ ట్రెడిషనల్లీ ఏం చేస్తారంటే కొత్తగా స్క్రాచ్ నుంచి డెవలప్ చేసి ఇదే బ్రాండ్ తీసుకుంటారు. సెంచరీ టెక్స్టైల్స్ ఉత్తరాఖండ్‌లో ఉన్న ప్లాంట్ 3,500 క్రోర్స్‌కేమో కొనేశారు. ఇది ఏటవుతుందంటే ఒక డిక్లైనింగ్ బిజినెస్ వరల్డ్ వైడ్. ఇండియాలో అవుతుంది 6-7% గ్రోత్ ఉంది. కానీ దీంట్లో ఎవరు ఎంటర్ అవ్వడం లేదు. ఇద్దరు ముగ్గురు పాత ప్లేయర్స్ ఉన్నారు. దీంట్లో పెద్ద కంట్రోల్ పెట్టి వీళ్ళు ఫాస్ట్ గ్రోత్ అవుతున్నారు. ఈ టైంలో 6-7% గ్రోత్ ఉంది. ఆల్రెడీ ఐటీసీ భద్రాచలం ఏమో కంపెనీ పేరు అవుతుంది. ఐటీసీ భద్రాచలం అని ఉంటుంది. దాని తర్వాత ఏమో ఇది ఐటీసీలో మెర్జ్ అయింది. ఇది నార్త్ ఇండియన్ మార్కెట్‌కి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. దాని తర్వాత స్ట్రెచా 24 మంత్ర అని బోర్డ్ పేరు అవుతున్నది. దీన్ని 422 కోట్లు కొనేశారు. దానికన్నా ముందు పసుమా అనే ఒక కంపెనీ ముందు కొనేశారు. మదర్స్ పర్స్ కూడా కొనేశారు. దీనివల్ల క్లియర్‌గా ఏం తెలుస్తుందంటే దీనివల్ల వీళ్ళేమో మార్కెట్‌ని పుష్ చేస్తూనే ఉన్నారు. ఏదైనా ఒక మంచి సన్‌రైజ్ గుడ్స్ కొంటారు. దీనివల్ల మార్కెట్‌నేమో గ్రో చేస్తూనే ఉన్నారు. ఐటీసీ అవుతున్నది ఒక చిరంజీవి ఎప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది అవుతున్నది నా తలక అభిప్రాయం. ఏసీ లేదు అంటే ఒక ఐటీసీ కూడా చూసి సింగిల్ తీసుకోవచ్చు. అదొక టాక్ అవుతున్నది. దీనివల్ల మనకేంటి కవల లేదు దాని గురించి. మార్కెట్ వీక్ అవ్వడం వల్ల ఎలా ఫండ్ మేనేజర్స్ ప్యాసివ్ ఫండ్స్ ఏస్తున్నారు. అది యాక్టివ్ చాయిస్ ఇయ్యలేదు. తర్వాత మనం డిస్కస్ చేస్తాం. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఒక పెద్ద డిస్కషన్ నాకు చేయాలని అనిపిస్తున్నది. ఒకళ్ళకి మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. వారన్ బఫెట్ ఏమో
కొన్ని స్టాక్స్ కొనాలి, కొన్ని స్టాక్స్ అమ్మాలని చాలా టైం చెప్పారు. చాలా విషయంలో నేను చెప్పాను. వారన్ బఫెట్ అవుతుంది నాతో నాకు మాస్టర్ గురువు. స్టాక్ మార్కెట్ గురించి ఆలోచిస్తారంటే, నా లైఫ్‌లో చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేసినాను. మన్మోహన్ సింగ్ అవుతుంది నంబర్ 1. యెస్. దాని తర్వాత అవుతున్నది ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫీల్డ్‌లో చూసారంటే, సోరోస్ నంబర్ 1, బఫెట్ అండ్ మంగర్ నంబర్ 2. ఏమంటే సోరోస్ మీకు ఇక్కడ మాట్లాడలేం. మీకు అర్థం అవ్వదు. బఫెట్ అండ్ మంగర్ అవుతున్నది గ్రేటెస్ట్ ఈ ఫీల్డ్‌లోని. సో, బఫెట్ తాలూకా బిగ్గెస్ట్ పిక్ ఏమో అందరేమో యాపిల్ అంటారు. కోకా కోలా అంటారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అంటారు. బఫెట్ తాలూకా బిగ్గెస్ట్ బై అవుతున్నది. ఆ రోజు స్టార్ వాళ్ళు కొన్నది. అతనేమో ఇప్పటి వరకు 2010 నుంచి $28 బిలియన్ వాళ్ళ తాలూకా స్టాక్ వాళ్ళే కొనేసారు. దీనివల్ల టోటల్ షేర్ క్యాపిటల్ ఏమో 12% పడిపోయింది. షేర్ క్యాపిటల్ 12% తగ్గడం వల్ల దీనివల్ల ఈపీఎస్ కూడా పెరిగింది. కొంటూనే ఉన్నారు. 2018లో ఒక క్యాప్ ఉంటది. 120% ఆఫ్ బుక్ వాల్యూ ఉంటే మీరు కొనకూడదు అని ఉంటది. మోర్ దాన్ దట్. ఆ క్యాప్ కొలిచినంత వరకు అతను కొంటూనే ఉన్నారు. దాని తర్వాత మీరేంటి అర్థం చేసుకోవాలంటే ఫెడరల్ రిజర్వ్ కన్నా వాళ్ళ తాలూకా బాండ్స్ ఎక్కువ బాండ్స్ ఉంచినారు. ఈడేమో మోర్ దాన్ 5% ఆఫ్ ఆల్ ట్రెజరీ బాండ్స్ ఔట్‌స్టాండింగ్‌లో ఉన్న తనకి $350 బిలియన్ ఉంచారు. దానివల్ల ఇప్పుడే చూసుకొని వెళ్ళిపోవచ్చు. దానివల్ల బఫెట్ ఏం చెప్తున్నారంటే, నా స్టాక్ మీద ఉన్న నమ్మకం ఇంకో స్టాక్ మీద లేదు. అలాగని తెలివిగా చెప్పేశారు. ఇదవుతది బఫెట్ తాలూకా కన్విక్షన్. ఇది క్లియర్‌గా చెప్పేశారు. ఇది తాలూకా కంపెనీ స్టాక్ అవుతుంది నాకు మాక్సిమం వాల్యూ. మిగతా స్టాక్‌లో నాకు అంత ఇంట్రెస్ట్ లేదని. దాని తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా ఏం చేశారంటే, ఇజుషు అని ఒక జాపనీస్ కంపెనీకి, సుమిటోమో అనే కంపెనీకి, సుమిటోమోలోనే 9% బఫెట్ తీసుకున్నదాన్ని మీకు అందరికి తెలిసుంటది. సుమిటోమో తాలూకా షేరు ఇజుషుషిలోనే షేర్ కొని ఇజుషుకి ఒక బ్రాండ్ ఇండియాలోని కంట్రోల్ తీసుకుంటున్నారు. అదొక మైక్రో స్టాక్ లిస్టెడ్ స్టాక్. ఇది ఎందుకు కొంటున్నారంటే, ఎందుకంటే వాళ్ళ తన ఒక పర్టిక్యులర్ బండి అతని దగ్గర ఉంది. అదవుతుంది ఒక పికప్ ట్రక్. ఆ స్పేస్‌లో అది మార్కెట్ డామినేట్ చేస్తుంది. అవుతుంది అది చాలా చిన్న బిజినెస్. అది హెవీ వెహికల్‌కి కమర్షియల్ వెహికల్‌కి పాసెంజర్ వెహికల్‌కి ఫిట్ అవుతుందని ఇది కొన్నారు వాళ్ళు. ఇదవుతుంది ఈరోజు న్యూస్. మనం చెప్తున్న వాటికి ఈరోజు అవుతున్న మంచి రోజు. గోల్డ్ కొద్ది పడింది. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని నేను చెప్తున్నాను. గోల్డ్ ధైర్యంగా కొనండి ఇప్పటికే. ప్రాబ్లమ్ వచ్చిందంటే నేనే చెప్తాను. నమస్కారం. థాంక్ యూ.